హాయ్ అండి. ఈ బ్లౌజ్ చూసారు కదా, ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ వీడియో అయితే పెట్టాను. స్టిచ్చింగ్ వీడియో కూడా అంతా షూట్ చేయలేదండి, కొంచెం ఇంపార్టెంట్ ఉన్నవి మాత్రమే షూట్ చేశాను. దీనికి సంబంధించిన పైపింగ్ కూడా వీడియో షూటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. మీరు కూడా చూసే ఉంటారు పైపింగ్ ఎలా వేసుకోవాలి, హెమ్మింగ్ మెథడ్ అని. ఇప్పుడు సైడ్ జాయింట్ కొన్ని టిప్స్ అయితే చెప్తాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు మనం హ్యాండ్ని మిడిల్లో పెట్టేసుకుని, అంటే కరెక్ట్గా సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక చిన్న టక్ ఇవ్వాలి. ఆ టక్ అనేది మనకి షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని పాదం నుంచి డిఫరెన్స్ తోటి నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా, ఎక్కడా కూడా మిస్ అవ్వకూడదు. పాదం ఇంచే డిఫరెన్స్ అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అలాగే రావాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. ఇలా మొత్తం కూడా అంతే, ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి పాదం నుంచి డిఫరెన్స్ ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయటమే. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేయండి. ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలంటే మీరు ఈ టిప్స్ ఫాలో అవ్వాలండి. ఫినిషింగ్, ఫిట్టింగ్ రెండు కూడా చాలా బాగా వస్తాయి. ఇప్పుడు తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా అంతే. మనం ఇటు పెట్టేసుకుని ఇలాగా నీట్గా సదిరేసుకుని హ్యాండ్లో మిడిల్లో ఒక చిన్న టక్ ఇచ్చాం కదా, ఆ టక్ అనేది షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని మన వైపుకి ఫస్ట్ ఒక స్టిచ్ వేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని మన వైపు ఒక స్టిచ్ వేయండి. ఇలా మొత్తం కూడా ఒక స్టిచ్ వేసేయండి. ఇలా ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ తిప్పేసుకుని మన వైపుకి ఇంకొక స్టిచ్ వేయాలి. ఇలా చూడండి ఎలాగైతే వేస్తున్నానో అలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఇక్కడ చూసారా కొంచెం క్లాత్ అనేది ఎక్కువ వచ్చింది పైపింగ్ దగ్గర. అలాంటప్పుడు మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవాలన్నమాట. అలాగే వదిలేస్తే ఫినిషింగ్ మిస్ అయిపోతుంది. పైపింగ్ సంబంధించిన వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి పాత వీడియోస్ వెనక్కి వెళ్ళి చెక్ చేస్తే ఉంటుంది. దాంట్లో ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా ఇలాగా చూడండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఈక్వల్గా ఉండాలి. ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా స్టిచ్ వేసేసుకోండి. మొత్తం ఫుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే సైడ్ జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ స్టిచ్ వేసేసుకున్నామంటే మీకు స్ట్రైట్గా కుట్టు వస్తుంది. చంక దగ్గర పట్టేయటాలు, చంక కింద లూజు రావటాలు అవేం ఉండవన్నమాట. మీరు చాలామంది, మీరనే కాదు చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కటింగ్లో మార్కింగ్ వేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుందేమో అనుకుంటారు. కానీ అలా ఉండదండి. మనం కుట్టుకునేటప్పుడు ఖర్చులు ఎక్కువ తక్కువ పెట్టుకుంటాం కదా, ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది అనమాట. మీరు మళ్ళీ ఒకసారి సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఒకసారి అయితే చూసుకోవాలి. హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఆ మూడు కూడా చెక్ చేసేసుకుని కుట్టు వేసేసుకున్నారంటే మీకు ఆల్టరేషన్స్ అనేవి రావు. ఇలా రఫ్ ఇచ్చేసేయండి. ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఆర్మ్ లూజు ఇలా పట్టుకుని ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి మార్కింగ్ వేసేసుకోండి. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇలాగా స్ట్రైట్గా. తర్వాత వచ్చేసి నడుము లూజ్ దగ్గర కూడా కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని స్ట్రైట్గా స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా తిన్నగా కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇలా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఇటు కూడా అంతే, ఇటు తిప్పేసుకుని ఇంకో కుట్టు ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు సైడ్కి ఒక స్టిచ్ వేసేసేయండి. ఫ్రంట్ బ్యాక్ కలిసిన లేయర్ అనమాట. ఇలా స్ట్రైట్గా
స్టిచ్ వేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయిందండి. మళ్ళీ ఇటువైపు తిప్పేసుకుని హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నాకు పూసలు వచ్చినాయి, ఆ పూసలు తీసేస్తాను. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ అంతే. పూసలు తీసేసుకుని ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు. తర్వాత వచ్చేసి నడుము లూజు. నడుము లూజు దగ్గర కూడా స్ట్రైట్గా స్టిచ్ వేసేసేయండి ఇలాగా. మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి. ఇక్కడ మనకి కొంచెం కుచ్చు కింద వచ్చింది కదా, అలాగే వదిలేస్తే ఫినిషింగ్ మిస్ అవుతుంది అనమాట. సో మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసేసుకుని ఇలా తిన్నగా కుట్టుకుంటూ వచ్చేసేయాలి. ఇలా ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఇటు తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఎడ్జ్కి ఒక స్టిచ్ వేసేసేయండి. ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయింది చూసారా. సో ఇలాగే మీరు నేను చెప్పినట్టు స్టిచ్ వేసుకున్నారంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది, ఫినిషింగ్ కూడా బాగా వస్తుందండి. సో దీనికి సంబంధించిన కటింగ్ వీడియో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. మళ్ళీ హ్యాండ్ దగ్గర కూడా బార్డర్ ఎలాగా స్టిచ్ వేయాలో చూపించాను. మళ్ళీ నెక్ దగ్గర పైపింగ్ హెమ్మింగ్ మెథడ్లో ఎలా కుట్టాలో కూడా చూపించాను. అన్నీ కూడా ఈక్వల్గా చూపించేశానండి, ఒక్కొక్కటి వీడియో రూపంలో. సో ఫైనల్గా ఫిట్టింగ్ కూడా చూపించాను. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.